త్యాగాలను స్మరించుకుని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఎంతో మంది మహానుభావులు ఎంతో కృషితో రూపొందించారని పేర్కొన్నారు. భారతీయ పౌరులందరూ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేయడం అనేది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఎంతో మంది త్యాగదనుల త్యాగాలతో కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి పూర్తయిన తర్వాత ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా సాంకేతికంగా శాస్త్రీయంగా కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు కూడా సమాజం కోసం అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఒకసారి దినోత్సవం